విద్యుత్ తీగలు యమపాశాలుగా మారుతున్నాయి. సంవత్సర కాలంలో చూసుకుని మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో విద్యుత్ షాక్‌కు గురై మరణిస్తున్నారు. అసలు విద్యుత్ మరణాలు పెరగడానికి గల కారణాలేంటి? ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకు వివరించడానికి ఇటు చీఫ్ ఇంజినీర్ కామేష్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చూసుకుంటే మాత్రం ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వందల సంఖ్యలో విద్యుత్ షాక్ గురై మరణాలు సంభవిస్తున్నాయి. అంటే దీనికి గల ప్రధాన కారణాలేంటి? ప్రధాన కారణము మన లైన్స్లో ఇల్లు దగ్గరికి కట్టడం ఒకటి ఉంది. రెండోది, ఎక్కడైతే మనం జనావాసాలు తిరిగే చోట ఈ లైన్ల మీద చెట్లు పడినప్పుడు ఈ వర్షాకాలం గాలివానలకి మెయిన్గా దానివల్లనే ఎక్కడైనా లైన్ దిగినప్పుడు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ సంవత్సరం దాదాపు సగం కంటే తక్కువలే ఉన్నాయి. పోయిన సంవత్సరం కంటే కూడా తగ్గించగలిగినాం. ఇంకా కొన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకొని ఇట్లాంటి లూజ్ లైన్లు కానీ ఏమైనా చెట్లు తగులుతున్న వాటిని కూడా మెయింటెనెన్స్ కింద ఇచ్చి చేయించి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం చూసుకుంటే మెయింటెనెన్స్కి సుమారు ఎంత ఖర్చు చేస్తుంటారు? మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? దాదాపు 3 కోట్ల రూపాయలు మా జోన్లో, మేడ్చల్ జోన్లో, మల్కాజ్గిరి జిల్లా, సంగారెడ్డి జిల్లా కలిపి 3 కోట్ల రూపాయలని మనం వెచ్చించడం జరుగుతుంది. 3 దఫాలుగా ఎక్కడెక్కడైతే ట్రీస్ పెరిగినాయో వాటిని కట్ చేయడం జరుగుతుంది. అట్లాగే లూజ్ లైన్స్ ఉన్న వాటిని కూడా సేఫ్టీ బడ్జెట్ కింద ఇస్తున్నారు. దాదాపు 16 కోట్లు ఇస్తారు మొత్తం అన్నీ కలిపి. ఆ లూజ్ లైన్స్ ఉన్న మిడిల్ పోల్ పెట్టాలన్నా, ఎక్కడైనా లూజ్ లైన్స్ ఉన్న దగ్గర స్పేసర్స్ పెట్టుకోవటము, ఆ విధంగా అరేంజ్ చేస్తున్నాం అన్నీ. 11 kV విద్యుత్ లైన్లు కానీ లేకపోతే హై టెన్షన్ విద్యుత్ లైన్ కానీ ఇళ్ల మధ్య ఎక్కువగా ఉన్నాయి సార్. అలాంటి ప్రదేశాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఉంటున్న జనావాసాల మధ్య ఉన్న ప్రజలకి ఎలాంటి సేఫ్టీకి సంబంధించి సూచనలు చేస్తున్నారు? అవునండి, ఇప్పుడు మనకి లైన్స్ ఎప్పుడో వేయటం జరిగింది. 30-40 సంవత్సరాల నుంచి లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ కింద తెలుసో తెలియకో కొంతమంది ఇళ్ళు కడుతున్నారు. అటువంటి వాటికి మేము నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం దూరంగా 5 అడుగుల దూరంకి మినిమం మెయింటైన్ చేయమని. అట్లా కాకుండా కొంతమంది కట్టడం వల్ల ఆ కట్టేటప్పుడు జరిగేటువంటి రాడ్లు, ఐరన్ రాడ్స్ అవి తగిలి కొన్ని యాక్సిడెంట్లు అయినాయి. వాటికి కూడా మేము మా ఏఈల్ని వాళ్ళని లైన్లో పంపించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దూరంగా కట్టుకోవాలని చెప్పి సూచనలు ఇస్తున్నాము. అట్లాగే ఈ లైన్స్కి దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళకి కొంచెం దూరంగా కట్టుకోవాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము. విద్యుత్ షాక్తో చనిపోయిన వారికి మీ తరపు నుండి ఎంత నష్టపరిహారం చెల్లిస్తున్నారు? దాదాపు ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఒక 25 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అట్లాగే యానిమల్స్ కూడా కొన్ని ఎక్కడైతే లైన్ దిగిపోయి యానిమల్స్ దిగిపోయి వాటికి కూడా 60,000 చొప్పున ఆవులకు కానీ వాటికి కానీ ఇస్తున్నామండి. అట్లాగే అక్కడ లూజ్ లైన్స్ లేకుండా చేయడానికని ఎక్కడైనా జరిగిన దగ్గర సీరియస్గా మళ్ళీ ఫర్దర్గా ఏమీ జరగకుండా లైన్ రెక్టిఫై చేస్తున్నాము. అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ పనులు ఎంతవరకు వచ్చాయి సార్? అండర్ గ్రౌండ్ కేబుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా కొంత ఎక్సర్సైజ్ చేశాము. ఎంత ఖర్చు అవుతుంది బడ్జెట్ అని నిర్ణయించడం జరిగింది. ఆ బడ్జెట్ రాగానే, అప్రూవల్ రాగానే స్టార్ట్ చేస్తామండి. ఈ హై టెన్షన్ లైన్లు ఇళ్ల మధ్య ఉన్నాయి కదా సార్. హై టెన్షన్ లైన్లు ఇళ్ల మధ్య ఉన్నప్పుడు ఆ బాగా వర్షాకాలంలో చూసుకుని మాత్రం బాగా ఎక్కువగా సౌండ్ వస్తుంది ఆ టెన్షన్ లైన్ నుంచి. దాంతో చాలా భయం వేస్తుందని అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు అంటున్నారు సార్. అదే అండి, ఇప్పుడు తేమ, ఈ వర్షపాతానికి చెట్లు తగలటం వల్ల ఎక్కడైనా హై వోల్టేజ్ ఉన్న దగ్గర 130 kV కానీ 30 kV కానీ కొంచెం దగ్గర గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్న దగ్గర ఆ సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా అటువంటి సౌండ్స్ కనుక వస్తే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురండి. మేము వాటిని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం తప్పకుండా. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఎక్కువగా ఎలక్ట్రికల్ అధికారులు సమస్య జరిగినప్పుడు లేకపోతే షాక్ తీవ్రం చనిపోయినప్పుడు ఈ హై టెన్షన్ లైన్ కానీ 11 kV లైన్ ఉన్నప్పుడు వస్తాండ్రు, ఆ 2 రోజులు తూతూ మంత్రంగా ఏదో చేస్తాండ్రు పోతాండ్రు, తర్వాత ఏం పట్టించుకోవట్లేదని ఆరోపణలు ఎక్కువగా చేస్తారు. లేదండి, తప్పకుండా అటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఆ సౌండ్స్ రావడం కానీ, క్లియరెన్స్ తక్కువ ఉన్న వాటికి కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి హైట్ పోల్స్ వేసి పైకి లేపటము అట్లాంటి చర్యలు తీసుకుంటాం, తప్పనిసరిగా చేస్తాం. విద్యుత్ శాఖతో చనిపోయిన వారికి మాత్రం ఇటు విద్యుత్ శాఖ నుంచి మాత్రం 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తాము. అదేవిధంగా మాత్రం ఇటు హై టెన్షన్ లైన్లతో పాటు 11 kV లైన్లో ఉన్న జనావాసాలు ఉన్న మధ్య ప్రజలు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇటు వర్షాకాలంలో మాత్రం ఎక్కువగా ఆ స్తంభాల నుంచి సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మాత్రం మాకు సమాచారం ఇస్తే మాత్రం దాన్ని రెక్టిఫై చేసే వీలుగా మేము పనులు చేస్తామంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, TV9 హైదరాబాద్.